ఆ తర్వాత సినిమాకి వచ్చేసరికి మళ్ళీ అట్లాగే మళ్ళీ ప్యారడీ చేశారు కదా, అది కొబ్బరి మట్ట. కొబ్బరి మట్ట. దాన్ని తిట్టాను నేను, బూతులు మరి అంత బూత్ ఏంటి అని. బట్ అది విపరీతంగా పే చేసింది. అవును, అవును. ఈ రెండు సినిమాలు చేసినాక ఇప్పుడు హృదయకాలం అంటే అవుట్ అండ్ అవుట్ ప్యారడీ చేశారు, బట్ ఇది ఒక రకమైన బూతులో ప్యారడీ చేశారు. నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్, కలర్ ఫోటో అంత క్లాసీ ఫిలింకి ఎట్లా వెళ్ళారు అసలు? అఫ్ కోర్స్ రోజు చెప్పేవాడిని నీలో టాలెంట్ ఉందా, నువ్వు వేరే చేయవే అంటే నా మాట వినేవాడివి కాదు, కానీ అవును, అవును. తర్వాత నీ టాలెంట్ నాకు తెలియకుండా చూపించేసి నాకు కలర్ ఫోటో హృదయకాలం డ్యామేజే చేసింది సార్ యాక్చువల్లీ. అంటే అటు సైడ్ ఛాన్సుల్ సైడ్ యాక్చువల్ చెప్పాలంటే అక్కడ మళ్ళీ ఎప్పుడైతే ఎవరైతే హీరోలు దొరకలేదని సినిమాలు స్టార్ట్ చేశానో ఈ సినిమాలు ఇవి చేసిన తర్వాత అసలు పోయింది యాక్సెస్. అప్పుడు ఎందుకో ఒక డెసిషన్లో ఈ 2 కథలు పిక్ చేసుకున్నాను సార్, కలర్ ఫోటో, బేబీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి అని, ఒకటి ప్రొడ్యూస్ చేసి ఒకటి డైరెక్షన్ చేద్దాము అనే ఫీలింగ్లో కలర్ ఫోటో కేవలం మర్యాద కోసమే సార్ తీసింది. ఎట్లాగో హీరో రారు మనకి, ఒక చిన్న హీరో. దీంట్లో కూడా బేబీలో కూడా ఒక 2 కొత్త వాళ్ళు అప్పుడు అనుకున్న టైంలో ఆ మర్యాద కోసం తీసాము. దాన్ని నిజంగా దానికి తగ్గట్టే నేషనల్ అవార్డు వచ్చింది. ఐడియా అనేది మాత్రం నా రియల్ లైఫ్లో జరిగిన మా వైఫ్ది నాది ఏదైతే స్టోరీ ఉందో అదే అంతే. సూపర్ ఫిలిం. ఇమీడియట్గా బేబీకి వచ్చేటప్పటికి డైరెక్ట్ చేసాం, మళ్ళీ మధ్యలో ఎందుకు డైరెక్ట్ చేయలేదు కలర్ ఫోటో నేను డైరెక్షన్ చేద్దామని స్టార్ట్ చేశాను సార్. తర్వాత బేబీ అది 2 ఒకటేసారి వర్క్స్ స్టార్ట్ అయినాయి. సో నాకు సందీప్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉండే అప్పుడు ఆ టైంలో, సందీప్, సుహాస్ వీళ్ళందరూ. సో తనతో తను మంచి రైటింగ్ అంతా చాలా బాగా రాస్తాడు సార్ యాక్చువల్లీ. సో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది డైలాగులు బాగా రాస్తాడు మనోడు అనేది. కంప్లీట్లీ ఇంకా తనకి ఇచ్చేసాను అప్పుడు ప్రాజెక్ట్. డైలాగ్స్ అతను రాశాడు, స్క్రీన్ కథ నాది ఉంటుంది. ఇది బేబీ మొత్తం లేదు, బేబీ కంప్లీట్లీ నాది. కథ బేబీలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా ఉద్దేశంలో ప్రేమ హృదయానికి సంబంధించింది, సెక్స్ బాడీకి సంబంధించింది, పెళ్ళి ఇంకో దానికి సంబంధించింది అనే ఉద్దేశమా, లేకపోతే మనిషికి వేరువేరేగా ఉంటాయని అసలు ఆలోచన ఏంటిది? ఎంటైర్ సినిమాలో నేను చాలా విషయాలు చెప్పాను, కానీ ఇదే చెప్పాలని బేబీలో అలా అనుకొని ఏం చేయలేదు సార్ యాక్చువల్లీ. నేను ఏంటంటే ఫస్ట్ లవ్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, అది అంత ఈజీగా మర్చిపోవటం అనేది కుదరదు అనే థాట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాను సార్. అంతే, దాంట్లో రకరకాల విషయాలు చెప్పాను నేను. లైక్ ఫాదర్ లవ్ అప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే అల్టిమేట్గా ఏం చెప్పాలి అనేది మాత్రం ఫస్ట్ లవ్ గురించి అన్నట్టుగానే చెప్పాను సార్. అంతే. బట్ ఫస్ట్ లవే కదంటే నాకు అర్థమైంది ఏంటంటే లవ్కి సెక్స్కి సంబంధం లేదు అనేది అనిపించింది నాకు సినిమా చూసినాక. అంటే ప్రేమించిన వాడు ఆ అమ్మాయి కాదన్న, ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని పరిస్థితుల్లో మారు ఉండదు, నీ కథలో ఒక రకం పరిస్థితుల్లో ఆ అమ్మాయి కానీ ఇంకొక కొన్ని పరిస్థితులు రేపు అయ్యి ఉండొచ్చు, తెలియకుండా అమ్మాయి ఇష్టం లేకుండా జరిగి ఉండొచ్చు. నువ్వు ప్రేమించిన వాడిని ఆమె క్షమాగార గుణం ఉండాలి. నేను క్షమించలేనప్పుడు ప్రేమ కదా, అంటే సెక్స్ కోసం నువ్వు ప్రేమించావా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అంటే అలాంటి ఉద్దేశం ఏమన్నా ఉందా అసలు మనం చెప్పదలుచుకుందాం? లేదు, నేను ఇక్కడ ఈ సినిమాని బయట సొసైటీలో ఎంత రియాలిటీ ఏంటి అనేది, అంటే సినిమాటిక్గా అయితే అతను నిజంగా క్షమించాలి అమ్మాయిని, అసలు అట్లీస్ట్ అమ్మాయి వర్షన్ వినాలి, అర్థం చేసుకోవాలి. కానీ ఆ పనులన్నీ ఏమి చేయడు. సో ఇదే పని బయట 90% ఇదే చేస్తారు, ఇదే జరుగుతుంది. సో నేను ఈ సినిమాని మాత్రం ఆ సినిమాటిక్ వేలో వెళ్ళకుండా బయట ఏది జరుగుతుందో ఆ రియాలిటీ చూపిద్దామని చేశాను సార్. రియాలిటీ చూపించావు, కానీ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నాను చెప్తుంది కదా, నా బాడీ చెడిపోయినా కానీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నీకోసం ఉన్నాను నేను చెప్తుంది కదా. అవును, నువ్వు మళ్ళీ రియాలిటీలో ఉండలేదు కరెక్ట్ అనుకుంటే. రియాలిటీలో
అయిపోయినాక ఆ అమ్మాయి మర్చిపోయి ఇంకోటి దగ్గరికి మూవింగ్ ఆన్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మెజారిటీ నువ్వు ఆ చెప్పే అమ్మాయి మొదటి నుంచి చాలా స్ట్రాంగ్గా వాడినే ప్రేమించింది. అసలు వీడిని ఎప్పుడు ఏ రోజు ప్రేమించలేదు. వీడిని ప్రేమించాను వాడినే ప్రేమించానని చెప్తుంది మళ్ళీ ప్రేమించాను వచ్చి అంతే. చెప్తుంది కదా అవును నేను చెడిపోయినా కానీ నీతోనే ప్రేమించాను వాడితో ఏదో ఒక క్షణం అట్ట అయింది తప్ప నేను ప్రేమించాను నువ్వు నాకు కావాలంట అవును వీడు కాదంట అవును. మామూలుగా రియాలిటీలో మీరు చెప్పేది రియాలిటీలో నేను చెప్పేది వాళ్ళు ఇంకెందుకు అయిపోయింది వాళ్ళతో అయిపోయిందని వర్గీకరణం లాగా ఈ సెక్షన్ అయిపోయింది ఆ సెక్షన్కి వెళ్దాం అనే ఫీల్ లేదు మరీ అంటే ప్రేమలు జెన్యున్ గానే ఉన్నాయి సార్ యాక్చువల్లీ దాంట్లో అయితే ఇది లేదు. ఉన్న కథలు చాలా ఉన్నాయి మనకు తెలిసిన కథలు ఈ మనకు తెలియని కథలు ఈ నువ్వు చెప్పి మనకు తెలియని కథలు కాదు అవి బయటికి రావు అంతకంటే బయటకు వచ్చినా ఇంకో రకంగా వస్తాయి అదే ఇట్లాగే రావాలి అనే రూల్ ఏం లేదు రకరకాలుగా వస్తాయి మళ్ళీ కొత్త కథలు ఏం చెప్తున్నావు ఈసారి ఏం చెప్పదలుచుకుందాం. ఇప్పుడు 2 సినిమాలు అనౌన్స్ చేశాను సార్ యాక్చువల్లీ. ఒకటి ఆనంద్ వైష్ణవి సేమ్ కాంబినేషన్లో ఒకటి, తర్వాత హారిక లేఖ్య అని మరి ఇంకో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాను సంతోష్ శోభన్ వాళ్ళిద్దరితో కలిపి ఒకటి 2 ప్రేమ కథలే. ఒకటి బేబీ ఆన్ ప్రొడక్షన్లో దాంట్లో రాసుకున్నాను. సో ఆనంద్కి విపరీతంగా నచ్చింది అనమాట నేను. సో ఫాలో అప్ ఫిల్మ్గా ఇప్పుడు చేసిన గమ్ అనేసి రిలీజ్ తర్వాత ఉంటాయి కదా నాకు కూడా అన్నట్టుగా తీసుకున్నా. 2 బెస్ట్ లవ్ స్టోరీస్ సార్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో మనం తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు హిందీ వాళ్ళకి బాంబే వెళ్ళి ఎత్తుక్కుంటూ వస్తాం. బికాస్ మీ హృదయకాలంలో కన్నడ అనుకుంటా అమ్మాయి తెలుగు కన్నడ తెలుగు అమ్మాయి. సో అసలు ఈ లెటర్ మీరు తెలుగు వాళ్ళనే పెట్టి ఎలా తీద్దాం అనుకుంటారు, ఎందుకు బాంబే వాళ్ళకి వెళ్ళట్లేదు, మీరు వెళ్ళలేదా లేకపోతే అక్కడ దొరక ఇళ్ళే దొరికారు బెటర్ అనుకున్నారు? ఫస్ట్ సినిమాకి దొరకలేదు సార్, అంటే సంపు పక్కన చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు. కానీ అమ్మాయి తెలుగు అమ్మాయి. తర్వాత తర్వాత నుంచి తెలుగు తింటున్నాను సార్. అంటే ఫస్ట్ అసలు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి సార్ మనకి, అందుకనే వెళ్తారేమో. అంటే తెలుగు అమ్మాయిలు గట్టిగా చూస్తే ఒక 20 మంది ఉంటారు, 20-25 మంది అంతే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్యూజ్ నెంబర్ బయటకు వస్తుంది. కానీ ఫస్ట్ నేను చెప్పేది ముందు నేను డైలాగ్ బేస్డ్ సినిమాలు రాస్తాను సార్. డైలాగులే మెయిన్ అన్నట్టుగా సినిమాలు ఉంటాయి. దానికి డబ్బింగ్తో అచీవ్ చేయటం అనేది ఇంపాసిబుల్. అసలు సీన్ బాగా వచ్చిందా లేదా మానిటర్లో వాళ్ళు ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే అసలు నాకు ఎక్కదు ముందు చూడడానికే అసలు. సో ఖచ్చితంగా డైలాగు మాట్లాడగలిగి మనం చెప్పే ఫీల్ అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఇంకా తెలుగు వాళ్ళే. కాబట్టి మ్యాక్సిమం తెలుగు వచ్చిన వాళ్ళతోనే వర్క్ చేయడం తనే కాదు ఇంక ఉన్న వాళ్ళ ప్రతి టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళతోనే ఉండాలనేది థింగ్. సో తెలుగు వాళ్ళు బాగానే ఉంటున్నారు మనకి, అండ్ సక్సెస్ఫుల్ అన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలే చేసావు కాబట్టి. బట్ మరి మిగతా ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు తెలుగు వాళ్ళని ట్రై చేయట్లేదని మేము జనరల్గా అడుగుతున్నాం. మనకి కామెంట్ కాదు. ఏమో సార్, నాకు కూడా దీనికి ఆ లాజిక్ అర్థం కాదు. ఎందుకు వీళ్ళు నేను బేబీ తర్వాత కూడా నేను వేరే ప్రాజెక్ట్స్లో చూస్తున్నాం కదా, ఎంతో కొంత ఇది నిర్లక్ష్యం అయితే ఉంది. తెలుగు అమ్మాయిల కంటే కూడా ముందు ఫస్ట్ వెతకటమే బెంగళూరు, మలయాళీస్, బాంబే, ఈ 3లో ఎత్తారు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాయి. రీజన్ అయితే తెలియదు. కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకైతే ఇస్తారు కదా మాకెందుకు ఎవరని అదే ఫెసిలిటీలు అడిగే తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కడ ఇస్తామని కానీ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇమీడియట్. పెర్ఫార్మెన్స్ గురించి అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తామో మాకు అంతే ఇవ్వాలి. వాళ్ళ ఫ్లైట్ టికెట్ అడితే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు, స్టే, ఇవన్నీ ఉన్నాయి. రీజన్ అయితే నాకు తెలియదు సార్. నేను వైష్ణవితో వర్క్ చేశాను కదా, ఎంత అంటే 30-40 టేక్లు కూడా ఎక్స్ప్రెషన్ గురించి తీసుకునేవాళ్ళు అమ్మాయి ఇది. సో నేను ఒక అరగంట నేను మాట్లాడితే ఒక టేక్ గురించి అమ్మాయి వింటది, అర్థం చేసుకుంటుంది. వేరే వాళ్ళతో అసలు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా.